హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ అఖిల. ఇవాళ నేను, అమ్మ, నాన్న, చిరస్వి వైజాగ్కి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మమ్మల్ని దింపడానికి మా బావ స్టేషన్ వరకు వస్తున్నాడు. నాన్న బావ బండి మీద వస్తున్నారు స్టేషన్కి. ఇంకా మా కోసం అయితే నేను ఓలా ఆటో బుక్ చేశాను. ఆటోలో వెళ్తున్నాము, నేను, చిరు, అమ్మ. అయితే చిరస్వి కెమెరా చూస్తే చాలు మంచి పోజులు అయితే ఇచ్చిద్ది. ఇటు చూస్తుంది, మళ్ళీ వెనక్కి తిరిగిపోతుంది, మళ్ళీ ముందు తిరుగుతుంది, మళ్ళీ వెనక్కి తిరుగుతుంది, ఆడుకుంటుంది ఆటో ఎక్కినప్పటి నుండి. ఆటో స్టార్ట్ అయినప్పటి నుండి చిరస్వి సైలెంట్ అయిపోయింది. ఆ గాలికి సైలెంట్గా చూస్తూ ఉంది బయట అంతా. సరౌండింగ్ లైట్స్ అన్నీ గమనిస్తూ ఉంది. ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మా ఆటో స్టేషన్కి వెళ్ళేపాటికే బావ వాళ్ళు కూడా స్టేషన్కి వచ్చేసారు. ఇంకా తర్వాత నాన్న చిరస్విని ఎత్తుకొని మెట్లు ఎక్కుతున్నాడు. మేము ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేపాటికే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకొంచెం సేపు లేట్ అయ్యి ఉంటే ట్రైన్ కూడా మిస్ అయ్యే వాళ్ళం అనుకుంటా. ఇంటి దగ్గరే లేట్ అయిపోయింది చిరస్వి లగేజ్ సర్దడానికి. ఏం సర్దాలో అర్థం కాలేదు. ఇది సర్దాలా అది సర్దాలా అని ఆలోచించుకొని చాలా టైం వేస్ట్ చేసేసాను ఇంటి దగ్గరే. పెద్దోళ్ళకంటే చిన్న లగేజే ఉంటుంది, డ్రెస్సులు పెట్టుకుంటే సరిపోద్ది. కానీ చిన్నపిల్లలకి అలా కాదు కదా, చాలా ఉంటాయి వాళ్ళకి లగేజ్. అవన్నీ గుర్తు తెచ్చుకొని సర్దేపాటికే చాలా లేట్ అయింది. స్టేషన్లో ఎటు చూసినా జనాలే ఉన్నారు కదా, సో అందరిని కొత్తగా చూస్తుంది. మా అమ్మ నన్ను ఎక్కడికో తీసుకొచ్చేసింది, ఎవర్రా వీళ్ళంతా అని చెప్పి చూస్తుంది కొత్తగా. వాళ్ళని చూస్తూ మేం పిలిచినా పలకట్లేదు చిరస్వి, అంత కొత్తగా చూస్తుంది అందరినీ. ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత చిరస్విని చూసి అందరూ భలే క్యూట్గా ఉంది, భలే క్యూట్గా ఉందని చెప్పి అందరూ ఎదురు సీటోళ్ళు పక్క సీటోళ్ళు చిరస్విని ఎత్తుకుంటా ఉన్నారు. తింగర్ది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నవ్వుతుంది. ట్రైన్ ఎక్కాక ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళు వీడియో కాల్ చేశారు. సో వాళ్ళకి చూపిస్తున్నా చిరస్విని ఏం చేస్తుంది ఈ పిల్ల అల్లరు అని చెప్పి. చిరస్విని ట్రైన్ ఎక్కించడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కించాను, థర్డ్ మంత్ ఆ టైంలో. అప్పుడైతే ఫుల్ గోల్ చేసేసింది. తనకు అసలు కంఫర్ట్ లేదు, ఎందుకంటే వందే భారత్ సీటింగ్ కదా, అసలు ఎత్తుకొనే ఉండాల్సి వచ్చింది. మేము కూడా అసలు కుదరలేదు. ఫుల్ వామిటింగ్స్ కూడా చేసుకుంది త్రూ అవుట్ ద జర్నీ. సో ఈసారి అయితే ఫుల్ భయం వేసింది ట్రైన్ జర్నీ ఎలా ఉండిద్దో చిరస్వితో అని చెప్పి. ఈసారి అయితే అందుకే స్లీపర్ అంటే థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాము పడుకుందామని చెప్పి. కానీ చిరస్వి అసలు పడుకోవట్లేదు. టైం అప్పటికే 11 అవుతుంది అనుకుంటా. మా ఫ్రెండ్ వాళ్ళకి ఏదో వర్క్ ఉందని చెప్పి వాళ్ళైతే లైట్స్ ఆఫ్ చేయలేదు. సో ఇంకా చిరస్వి కూడా అలాగే మెల్కొనే ఉంది. వాళ్ళు లైట్స్ ఆఫ్ చేస్తే పడుకుందామని చెప్పి ఫైనల్గా వాళ్ళైతే లైట్స్ ఆఫ్ చేశారు. కానీ చిరస్వి మాత్రం పడుకోవట్లేదు. ఎంత లాలిపాటలు పెట్టాము యూట్యూబ్, ఎన్ని వింటుంది నవ్వుతుంది కానీ పడుకోవట్లేదు. నవ్వుతూనే ఉంది, పడుకోమంటే మాత్రం వింత వింత చాట్లు చేస్తున్నారు రోజంతా. నిద్ర వస్తుంది కానీ నిద్రపోవట్లేదు. దాని కళ్ళు చూస్తేనేమో నలిపేసుకుంటుంది నిద్ర వచ్చి, కానీ నిద్రపోవట్లేదు. ఇంకా నేను పక్కంతా సెట్ చేసేసి నేను పడుకొని చిరస్విని నా పక్కన పడుకోబెడదామని ఎంత ట్రై చేస్తుంటే నా మీద ఎక్కి తొక్కుతుంది లెగిసి. ఆడుకురిద్దంట 12ంటికి ఆ టైంలో. మేము ట్రైన్ బుక్ చేసుకుంటే మాకు ఎలా ట్రైన్ సీట్స్ మాత్రం సైడ్ అప్పరు, మిడిల్ అప్పరు, ఒక్క లోవర్ సీట్ కూడా రాలేదు. మా అమ్మ అయితే పైకి ఎక్కదు. నేను చిరస్విని ఎత్తుకొని పైకెక్కి పడుకోవడం అంటే చాలా కష్టం. అందుకే ఇంకా ఫ్రంట్ వాళ్ళ సీట్ అడిగాను, వాళ్ళ లోవర్ సీట్ తీసుకొని పడుకున్నామని. చిరుని పడుకోబెట్టడానికి నేను మా అమ్మ ఎంత కష్టపడ్డామో, అది మాత్రం పడుకొని మొండికేసింది. ఫైనల్గా ట్రైన్ కదిలిన 2.5 అవర్స్కి నిద్రపోయింది చిరస్వి. అసలు ఇంకో 3 అవర్స్కి స్టేషన్కి కూడా రీచ్ అయిపోయాము. అంటే అది గట్టిగా పడుకుంది 3 గంటలు అనుకుంటా. వైజాగ్ స్టేషన్ అయితే వచ్చేసింది. దానికి అసలు నిద్ర సరిపోలేదు, నేనే లేపేశాను నిద్ర. స్టేషన్కి అయితే మా అన్నయ్య వచ్చాడు పిక్ చేసుకోవడానికి మా అందరినీ. వచ్చి రాగానే ఫస్ట్ చిరస్విని పలకరిస్తున్నాడు మా అందరికన్నా ముందు. నాకైతే అస్సలు నిద్ర లేదు. చిరస్వితో దాన్ని కోసేపు పడుకోబెట్టడానికి సగం టైం అయింది. తర్వాత దాన్ని ఇంకా పడుకున్న తర్వాత నిద్రపుచ్చడానికి లేకుండా ఇంకొంచెం టైం అయింది. లాస్ట్కి స్టేషన్ అయితే వచ్చేసింది. చిరస్విని సగం నిద్రలో లేపేసా కదా, సో దాని ముఖం చూడండి ఎలా అయిపోయిందో పాపం. అది డైలీ నైట్ 12:30 ఆ టైంకి పడుకుంటే మార్నింగ్ 8-8:30కి లేసిద్ది. ఇవాళ 4కే లేసింది కదా, సో అదంతా చాలా డల్గా పెట్టేసింది ముఖం అంతా. యాక్చువల్గా వైజాగ్కి 2 డేస్ ఉందామని వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అంటే మా వదిన ప్రెగ్నెంట్ కదా, సో పలకరించినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి సాటర్డే సండే వెళ్ళాము. ఫ్రైడే నైట్ విజయవాడ నుంచి బయలుదేరాము. మళ్ళీ సండే నైట్ వైజాగ్ నుంచి రిటర్న్.
నెక్స్ట్ బీచ్కి వెళ్ళాము, తర్వాత నెక్స్ట్ రోజు తర్వాత మళ్ళీ జూకి వెళ్ళాము. ఆ 2 వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను త్వరలో. ఇంకా స్టేషన్ నుంచి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎవరు అనుకుంటున్నారు డ్రైవ్ చేసేది? మా అన్నయ్య. చిరుని చూడండి, సగం నిద్రలో లేచిన కోడిపిల్లలాగా చూస్తుంది. క్యూట్గా ఉంది కదా. వైజాగ్ స్టేషన్ నుంచి ఇంటికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ టైం పట్టింది అనుకుంటా. ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంకా పిల్లల్ని ఎత్తుకోవడం పెద్ద టాస్క్ కదా. మా నాన్న ఉన్నాడు కాబట్టి సరిపోయింది. నాకు ఈ జర్నీలో ఎత్తుకునే పని తప్పింది. చిరు వాళ్ళ మామ ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇద్దరు సరిపోయారు, ఇద్దరికిద్దరు. సో అంతే ఇంక ఈ వీడియో. ఇంకో 2 వ్లాగ్స్ అప్లోడ్ చేస్తా త్వరగా. ఇంటికైతే వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా చిరస్వి మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోయింది 10 o'clock